అయ్యా రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం నిన్ననే చెప్పుకున్నాం సన్మార్గం దుర్మార్గాల గురించి. రాముడు సన్మార్గపరుడని, రావణాసుడు దుర్మార్గపరుడని. బహుశా రాముడు సన్మార్గం కలిగిన వాడు కాబట్టే చదువులన్నీ తెలిసిన శంకరాంశుడు స్వయంగా ఆ శివుడే హనుమంతుడి రూపంలో వచ్చి యుద్ధంలో సహాయం చేయడం కోసం రాముడు చెంతకు వచ్చాడని. అయ్యా అపర మహాభక్తుడు శివభక్తుడు రావణాసురుడు అయినప్పటికీ ఆ రావణాసురుడు వైపు నిలబడలేదు ఆయనని మనం చెప్పుకున్నాం కదా. అసలు దుర్మార్గం అంటే ఏమిటి, సన్మార్గం అంటే ఏమిటి? అయ్యా ఈ శరీరం నేను, ఈ శరీర సుఖాల కోసం ఎన్ని తప్పులు చేసినా తప్పే కాదు అని సీతాదేవికి బోధించిన రావణాసురుడిది సన్మార్గం ఎలా అవుతుంది? అయ్యా అందరికీ బాగా తెలుసు అనుకోండి, ఈ శరీరమే మనకి స్వర్గ సుఖాలను అందిస్తుంది. ఈ శరీరాన్ని సుఖ పెట్టడంలో తప్పే లేదు, స్వర్గ సుఖాలని అనుభవించడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నాము అని సీతాదేవికి బోధించినటువంటి రావణాసురుడి యొక్క తత్వం ఎటువంటిది? అయ్యా తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులరుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమను దూడుకోగల నన్నే దొర కొడుకు బ్రోచురా. తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమను దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. ఏమీ తెలియని అమాయకులకి ఆడపిల్లలకి, అంటే ఏమీ తెలియని అమాయకపు ఆడపిల్లలకి ఉపదేశాలు చేసి లోబరుచుకుని స్వవచ్చపరుచుకుని తన సొంతం చేసుకోవడం కోసం ఉపదేశాలు చేసి స్వరలయంబులెరుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమనేటువంటి దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. నాకు స్వరం తెలియదు, లయ తెలియదు, శిలలాంటి హృదయం కలిగిన వాణ్ణి, ఎవరి పట్ల అంటే వీళ్ళ అమాయకులు, ఏమీ అభం శుభం తెలియని వారు అనేటువంటి కనికరం కూడా లేకుండా ఆడవారిని చెరబట్టేటువంటి గుణాలు కలిగి ఉన్నప్పటికీ సుభక్తులకు సమానం అనుకునేటువంటి, అంటే నిజమైన భక్తులకి నేను సమానమైన వాడిని అనుకునేటువంటి నన్ను రక్షించడం కోసం ఏ దొర కొడుకున్నాడు? దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. ఇది అన్నది మన కోసమండి అయ్యా, ఇది అన్నది ఆయన కోసమండి అయ్యా. స్వరార్ణవ మర్మం తెలిసినవాడు రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజునికెరికే విశ్వసించి తెలుసుకో ఓ మనసా అని ఉపదేశం చేసినవాడు ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏముందండి అయ్యా? అయ్యా ఇది రావణాసురుడి కోసం, అలాంటి లక్షణాలు కలిగిన మనలాంటి వాళ్ళ కోసం అయ్యా. కాబట్టి రావణాసురుడు ఏం బోధనలు చేశాడండి అయ్యా? ఈ బోధనలే చేశాడండి ఆయన. స్వరలయంబులెరుంగకనే శిలత్ముడై సుభక్తులకు సమానమను దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా. అలాంటి లక్షణాలు కలిగినటువంటి రావణాసురుణ్ణి మహాజ్ఞాని అపర శివభక్తుడు అని అంటే నమ్మేయటానికి అన్నమయ్య త్యాగరాజు మనలాగా ఏమైనా బాగా ఎక్కువ చదువుకున్నారండి అయ్యా? డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు ఏమైనా చేశారా? వాళ్ళు ఏం చదువుకోలేదు కదండి అయ్యా. స్వరార్ణవము తప్ప, నశించిపోనటువంటి స్వరం తప్ప ఇంక వారికి ఏమీ తెలియదు కాబట్టి వారు వెర్రి బాగులు రావణా అని అన్నారేమో. ఇంకా వచ్చే కార్యక్రమాల్లో కూడా మనం అసలు ముందు ఈ త్యాగరాజు ఎవరు, ఈ అన్నమయ్య ఎవరు, వీరి ఆత్మలక్షణం ఎట్టిది, ముందు జన్మల్లో వీరు ఏ ఏ శరీరాలు తీసుకుని ఉన్నారు అనేటువంటి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరం నశించిపోతుంది, ఆత్మ నశించదు, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాం మనం అయ్యా. అలాగే నువ్వు నేను కూడా జన్మిస్తానే ఉంటామయ్యా. బహునీమే వ్యతీతాని జన్మాని తవచార్జున అనేటువంటి ఆ బోధించినటువంటి పరమాత్ముడు బోధనల ఆధారంగా నిజమని సుముఖులు నమ్మినప్పుడు మరి ఇప్పుడు వారందరూ శరీరాలు తీసుకుని ఇప్పుడు ఎక్కడున్నారు? ఏ ఏ శరీరాలతో, ఏ ఏ గోత్రాలతో, ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నారు, ఏ ఏ లక్షణాలను కలిగి ఉన్నారు, ఈ పూర్వజన్మ అభ్యాసాన్ని వారు ఇప్పుడు కూడా కలిగి ఉన్నారా అనేటువంటి విషయాలను కూడా మనం వీలైనంత వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా.
నేను మీ వీరరాఘవరెడ్డి.